మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క మేషము టు మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహస్థితి, ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఆషాఢ మాసం, ఇందులో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు, ప్రతి ఆదివారం కూడా హైదరాబాద్లో విశేషంగా కూడా బోనాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాలను పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ముందు మాట, ఏ రాశి వారికైనా కూడా ఒక సంవత్సరం బాగుంటే ఒక 2 సంవత్సరాలు బాగుంటుంది, లేదా ఒక 2.5 సంవత్సరాలు ఇబ్బందిగా ఉంటే ఒక 3 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది, లేదా ఒక 5 సంవత్సరాలు బాగుంటే తర్వాత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ బాగుండదు. మనము మన జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చూసుకుంటూ, ఒకవేళ ఈ యొక్క జాతకం లేదు అనుకుంటే పిల్లల జాతకంలో నుండైనా కూడా మనం చూసి చెప్పడం జరుగుతున్నది. ఎంతో అక్యురేట్గా చెప్తున్నాం. అదేవిధంగా ఒక కొడుకు జాతకంలో నుండి తండ్రిది కావచ్చును, ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం అక్యురేట్గా చెప్పడము, వారు లబ్ధి పొందడము కూడా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి, ఈ యొక్క వృషభ రాశి వారికి మరి ఈ జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు లోపు చూసుకున్నట్టయితే మనకు సుమారుగా చక్కటి వాహనాలు కొనుగోలు కానీ, అదేవిధంగా హౌస్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ అవ్వడం కానీ, దీనికి తోడు కొంత అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేటువంటి సందర్భాలు ఏర్పడడం కానీ, ఇంకను నేత్రానికి సంబంధించి అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత మనకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, అదేవిధంగా శిరోవేదన, వ్యాపారస్తులకు కొంత లాభాల మందగింపు, మోసపూరితమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో ఇట్టి విషయాలు అన్నింటిలో కూడా అప్రమత్తంగా ఉంటూ ఈ 15 రోజులు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఇక అదేవిధంగా కొంతమేర వంశపారంపర్య వ్యాధులు కానీ, అదేవిధంగా కొంత పరస్త్రీ పరిచయాలు కానీ, పరపురుష పరిచయాలు కానీ జరిగేటువంటి పరిస్థితులు, కొంత ధనలాభము, ఏదో రకంగా ఏదో ఒక వస్తు ప్రాప్తి అయితే గోచరిస్తుంది. దీంతో పాటుగా భార్యాభర్తలలో కొంత కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి, జాగ్రత్త. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే ఈ రిలేటివ్స్ మూలకంగా చిన్న చిన్న ఇబ్బందులు రావడము, అధికారుల ముందు కొంత చులకనయ్యేటువంటి పరిస్థితులు, బంధు విరోధాలు, కొంత దూరంగా ఉంటే మంచిది. రిలేషన్స్ వాటికి యొక్క మనీ రిలేటెడ్ ఎవరైనా అడగడం కానీ ఇలాంటి విషయాలలో కొంత అప్రమత్తంగా ఉంటే మంచిది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొంత అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు, కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. దీనికి తోడు యంత్ర సంబంధిత ప్రమాదాలు అని చెప్పుకున్నాం. అదేవిధంగా దుష్టులతో కూడా కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. శారీరక శ్రమ అధికం కాబోతున్నది. కొన్ని పనులు ఆటంకాలు, మీరు అనుకున్నటువంటి పనులు, తలచినటువంటి పనులకు కొన్ని ఆటంకాలు వచ్చేటువంటి పరిస్థితులు. అదేవిధంగా కొంత రిలేషన్లో కానీ, లేదా ఇల్లీగల్ రిలేషన్లో కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు శనైశ్వరుడు
ఇదే వారంలో వక్రంగా వెళ్ళబోతున్నాడు. మీకు 11వ భావంలో ఉన్నటువంటి శనీశ్వరుడు 10వ భావం వైపుగా కూడా తన చూపు వెళ్ళబోతున్నది. దీనివల్ల మనకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక బిగ్ షాకింగ్ విషయాలు, ఖాళీగా ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడాలు, ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లేదా వేరే ఏమైనా మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావడం కానీ జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరంగా మారబోతున్నాయి. జాగ్రత్త. గురువు మీకు 2వ భావంలో ఉన్నాడు. కొంత మాట అనేటువంటిది జాగ్రత్త. తప్పకుండా డబ్బులు ఏమైనా ఉన్నట్టయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మనకి ఎక్కడి నుంచి అయినటువంటి రావాల్సినటువంటి డబ్బు ఎవరైతే 2024లో కొంత అంటే ఏదో సంబంధం దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయింది, ఇలాంటివి ఉండేటువంటివి మనకి ఇప్పుడు ఆ మరలా ఆ సంబంధం రావడం కానీ లేదా వేరే ఇంకేదైనా సంబంధమైనా కూడా తప్పకుండా ఈ 15-20 రోజులలో సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకనూ ఈ యొక్క మన వృషభ రాశి వారికి సంబంధించి కొంతమేర శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు, భార్యాభర్తలలో కూడా కొంత కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. కొంత కుటుంబంలో కూడా కలహాలు ఉన్నవి. సో ఓవరాల్గా వృషభ రాశి వారు తప్పకుండా కూడా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు ప్రతిరోజు చదువుకోవడం వల్ల మంచి ఫలితము కనబడుతూ ఉంది. కనుక ఈ యొక్క 15 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.